ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. సింహలగ్నం, సింహరాశి. ఈ యొక్క సింహ లగ్నానికి 10వ స్థానంలో గురువు సంచరించడం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మంచి రాణింపు, గుర్తింపు ఉంటుంది. నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా ఉద్యోగం లభించే అవకాశాలు బాగా ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. ఏదైనా ప్లేస్ కి ట్రాన్స్ఫర్స్ కోరుకున్నా ఆ ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారాలు బాగా రాణించగలుగుతారు. అలాగే ఈ రాజకీయ నాయకులకు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. అలాగే సినిమా రంగం వాళ్ళు కూడా వారికి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత స్థితి నుంచి బాగా హై రేంజ్ కి, ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఈ సమయంలో. కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు కూడా ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ స్థానం 2వ స్థానం మీద గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల ధనకారకత్వం కూడా గురువుడికి రావడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక శుభ సంఘటనలు ఇట్లాంటివి కుటుంబంలో జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే 4 భూస్థానం కాబట్టి భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. సుఖ సంతోషాభివృద్ధి పరిపూర్ణంగా జరుగుతుంది. తల్లికి ఆరోగ్యం అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి ఆవిడికి ఆరోగ్యాలు మెరుగుపడే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరగడం. ఏదైనా కొనాలనుకుంటే కనుక మంచి రేటుకి మీకు భూమి, తక్కువ రేటుకి భూములు లభ్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గురువు కట్టెనీళ్ళకి కారణం కాబట్టి కట్టెనీళ్ళు ఇట్లాంటివి, అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటివి కొనే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. గురువు కుజుడితో కలిసినప్పుడు, గురువు చూస్తున్న ఇంట్లోనే కుజుడు కూడా చూస్తున్నప్పుడు ఏ భావాన్ని అయితే చూస్తారో ఆ భావం మీద కుజుడు వచ్చినప్పుడు మాత్రం స్పష్టంగా భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి బాగా ఎక్కువ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువు 6ను కూడా చూడడం వల్ల లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. శత్రు, రోగ, రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో చేయగలుగుతారు, సకాలంలో నెరవేర్చగలుగుతారు. కాబట్టి ఈ యొక్క శుభ ఫలితాలన్నీ కూడా మీరు సరిగ్గా దేవుణ్ణి బాగా ఉపాసన చేయడం, దైవబలం కూడా మీరు ఇంకా పెంపొందించుకున్నట్లయితే కనుక ఈ పరిపూర్ణమైన ఫలితాన్ని ఇంకా పొందగలుగుతారు. అలాగే ఆకస్మిక ఈ గురువు కుజుడితో పాటు కలిసినప్పుడు ఆకస్మిక ధన లాభాలు, ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వృషభంలో మరియు వృశ్చికంలో కుజుడు వచ్చినప్పుడు, ఆ స్థానాన్ని కుజుడు చూసినప్పుడు ఈ యొక్క ప్రభావాలు ఇంకా బాగా పెరిగిపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 6 మీద కుజుడు వచ్చినప్పుడు కూడా 6ని ఆల్రెడీ గురువు చూస్తున్నారు కాబట్టి ఆ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క 2వ స్థానంలో కూడా కుజుడు వచ్చినప్పుడు కూడా ఈ ప్రభావాలు ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి వచ్చినా కూడా కొద్దిగా ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రవి ఉన్న స్థానాన్ని చూసే స్థానాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి ముఖ్యంగా రవి వృషభంలో కానీ మరియు 4 అంటే వృశ్చికంలో కానీ ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క శుభకరమైన ఫలితాలు ఇంకా కూడా బాగా పెంపొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి గురువు కుజుడితో పాటు కలిసినప్పుడు, అలాగే 7వ స్థానం మీద కుజుడు వచ్చినప్పుడు గోచార రీత్యా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ప్రయత్నిస్తే కనుక 100% అన్ని పనులు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. గురువు కుజులు కలిసినప్పుడు, గురువు చూసే స్థానాన్ని కుజుడు కూడా చూస్తున్నప్పుడు మాత్రం స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల ధనం లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క గురువు శుక్రుడితో కానీ మరియు బుధుడితో పాటు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీ మూలకంగా సమస్యలు ఉండే అవకాశం ఉంది. స్త్రీలైతే కనుక పురుషుల మూలకంగా కొన్ని స్వల్పమైన ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా తలెత్తే అవకాశాలు ఉంటాయి.
అలాగే కుజ శుక్రుడు కలిసిన ఈ సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్ది విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే గురు కుజులు గురు రవులు కలిసినప్పుడు, అలాగే వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు మాత్రం ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, అనుకున్న విధంగా అదృష్టం కలిసి రావడం, కలిసి వచ్చి మీరు ఏదైతే ఉన్నారో ఆ స్టేజ్ నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే మీరు ఇంకా కూడా దైవికమైన బలం శక్తి పెంపొందించుకోవాలనుకుంటే గనక మీరు సింహ లగ్నంలో గనక పుట్టినట్లయితే, రాశి కాదండి లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక మీరు కనకపుష్యరాగం ఉంగరాన్ని చూపుడు వేలికి ఒక 2.5 నుంచి 3 క్యారెట్లు ప్రమాణంగా ధరించినట్లయితే కనుక ఇంకా యోగాభివృద్ధి బాగా కావడం, మరియు దైవబలం బాగా పెరగడం, మరియు విద్యాభివృద్ధి బాగా కావడం, ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు ఇంకా కూడా పెంచుకోగలుగుతారు. అన్ని తరాలకు కూడా ఇంకా బాగుండే అవకాశం బాగా ఉంది. అలాగే గురు చరిత్ర పారాయణమా, అలాగే హనుమాన్ చాలీస పారాయణం ఇట్లాంటివి చేసుకోవడం వల్ల, అలాగే పెద్దవాళ్ళని రోజు దండం పెట్టుకుని మీరు ముందుకెళ్ళినట్లయితే కనుక మీరు ఏదైతే వాళ్ళ సలహాలు సంప్రదింపులు కూడా వాళ్ళతో చేసి వాళ్ళ సలహాలని బట్టి కూడా కొన్ని ఫాలో అవ్వడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. మీరు అనుకున్న పనులు కూడా సకాలంగా నెరవేరుతాయి. శుభం. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి 9లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు, కొద్దిగా ఇబ్బందులు, చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అది చేద్దాక వచ్చి కొన్ని అవకాశాలు, కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే బయలుకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 3 మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల టంగ్ స్లిప్ అవ్వడము, అంటే మాటలలో తడబాటు, కొద్దిగా మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం, సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు, ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు, మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప, అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులు అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దైవస్థానం కూడా 5 కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉండే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు, సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ గురుడితో బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రావడం, కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు అన్ని ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు, అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం, అంటే వాళ్ళు ఏదైనా రిఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ, లేకుంటే వారి ద్వారా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు
ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ ఈ యొక్క గురు దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది. అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకోవడం, ఆ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని పరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.